అమెరికా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జో బైడెన్, కమలా హ్యారిస్ తమ దగ్గర ఉన్న లాస్ట్ కార్డును వాడారండి. ఆ లాస్ట్ కార్డు పేరే ATACMS లాంగ్ రేంజ్ మిజైల్స్. నిన్న ఈ మిజైల్స్ రష్యా మీద ఫైర్ చేసిన విషయం మనకు తెలిసే ఉంటుంది. సెప్టెంబర్ 12 రోజే పుతిన్ క్లియర్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ మా పైన యుక్రెయిన్ కనుక అమెరికన్ మేడ్ లాంగ్ రేంజ్ మిజైల్స్ను లేదా హైపర్సోనిక్ మిజైల్స్తో దాడి చేస్తే నేను న్యూక్లియర్ వెపన్స్ను బయటకు తీయాల్సి వస్తుంది, ప్రతిదాడి చేయాల్సి వస్తుంది అని పుతిన్ ఆల్రెడీ హెచ్చరించాడు. Russia reserves the right to use nuclear weapons in case of a ప్రతిదాడి చేయడానికి రష్యా సాతాన్ 2 న్యూక్లియర్ షిప్ ని బయటకు తీసింది. ఇది రష్యా దగ్గర ఉన్న రాక్షసి వెపన్. చాలా పెద్ద రచ్చ జరిగేలా ఉంది. స్టాక్ మార్కెట్ ఆల్రెడీ పడిపోయింది. యూరోప్ లోని ప్రజలు బంకర్స్ ను వెతుక్కుంటున్నారు. ఈ వీడియోలో అసలు ATACMS లాంగ్ రేంజ్ మిజైల్స్ అంటే ఏమి, దీన్ని చూసి ఎందుకని రష్యా సీరియస్ అవుతోంది, ఈ మిజైల్స్ ను ఎలా వాడుతారో చెప్తా. మీరు కనుక ఎక్స్ హ్యాండిల్ చూస్తే అందులో అమెరికా ప్రజలు పుతిన్ను వేడుకుంటున్నారు. మాకు ఈ దాడికి ఎటువంటి సంబంధం లేదు, మా పైన దయచేసి ప్రతిదాడి చేయొద్దు అంటున్నారు. ఇంత పెద్ద ఎస్కలేషన్ నిజంగా అయిందా అంటే ఎస్ అయింది. ఎందుకని సడన్ గా యుక్రెయిన్ దీన్ని ప్రయోగించింది, రష్యా ఎలా రెస్పాండ్ అవ్వనుంది అనే విషయాలు మ్యాప్స్ ద్వారా, గ్రాఫిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇటువంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై నిన్నటికి 1000 రోజులు అవుతోంది. నిన్న ఏం జరిగిందంటే రష్యన్ మిలిటరీ ప్రకారం యుక్రెయిన్ సైన్యం ATACMS అనబడే 6 లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ను రష్యా యొక్క ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్న బ్రియాన్స్క్ రీజియన్ పైన దాడి చేసింది. రష్యన్ ఆర్మీ ప్రకారం ఈ 6 మిజైల్స్లో 5 మిజైల్స్ను గాల్లోనే ధ్వంసం చేశారు. ఒక్క మిజైల్ను ధ్వంసం చేశారు, కానీ ధ్వంసమైన ఒక్క మిజైల్ యొక్క అగ్గిరవ్వలు రష్యా యొక్క మిలిటరీ బేస్ మీద పడ్డాయి. అయితే ప్రాణ నష్టం ఏమీ జరగలేదు అని రష్యన్ సైన్యం చెప్పుకొచ్చింది. అయితే బ్రియాన్స్క్ రీజియన్లో ఉన్న ఒక పెద్ద అమ్యునేషన్ యార్డ్ను యుక్రెయిన్ ధ్వంసం చేయగలిగింది. అమ్యునేషన్ యార్డ్ అంటే యుద్ధ ఆయుధాలు నిల్వ చేసే స్టోర్ యార్డ్ అన్నమాట. దీనికి ప్రతీకారం రష్యా ఎలా ఇస్తుంది అనేది చెప్పే ముందు అసలు ఎందుకని సడన్ గా జెలెన్స్కీ రష్యా మీద దాడి చేశాడో చెప్తా. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 2022 నుండి జరుగుతోంది. సారాంశం ఏంటి అంటే ఈ యుద్ధం చివరిలో అంటే ఈ రోజు వరకు రష్యా యుక్రెయిన్ యొక్క క్రైమియా ఏరియా మొత్తాన్ని ఆక్రమించుకుంది, అంటే స్వాధీనం చేసుకుంది. యుక్రెయిన్లోని లుహాన్స్క్, డొనాట్స్క్ అండ్ కార్కివ్ ఏరియాలో కొంత భాగాన్ని లాగేసుకుంది. సింపుల్గా చెప్పాలంటే యుక్రెయిన్ యొక్క దాదాపు 30 నుండి 40% భూభాగాన్ని రష్యా ఇప్పుడు కంట్రోల్ చేస్తోంది అన్నమాట. ఈ యుద్ధంలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికాకు నాకు లాంగ్ రేంజ్ మిజైల్స్ను వాడే పర్మిషన్ ఇవ్వండి అని గత 12 నెలల నుండి అడుగుతూనే ఉన్నాడు. ఇక్కడ లాంగ్ రేంజ్ మిజైల్స్ అంటే ATACMS మిజైల్స్. ఈ మిజైల్స్ అనేవి దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. ఈ మ్యాప్లో చూడండి, జెలెన్స్కీ ఆశ ఏంటి అంటే ఇది తీరదు, బట్ జెలెన్స్కీ ఆశ ఏంటి అంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ ద్వారా రష్యా యొక్క మాస్కో పైన, ఓరియల్, రాస్తో వంటి నగరాలపైన దాడి చేయాలి అని జెలెన్స్కీ గత 1 ఇయర్ నుండి కలలు కంటూనే ఉన్నాడు. జెలెన్స్కీ పదే నాకు లాంగ్ రేంజ్ మిజైల్స్ను ప్రయోగించే పర్మిషన్ ఇవ్వాలి అని అమెరికాను కోరుతూనే ఉన్నాడు. అమెరికా వద్దు, ఇప్పుడొద్దు, ఆగు అని దీన్ని డిలే చేస్తూనే వస్తోంది. అమెరికా గత 1 ఇయర్ నుండి జెలెన్స్కీకు లాంగ్ రేంజ్ మిజైల్స్ను వాడే పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదు అనే డౌట్స్ మీకు వచ్చి ఉంటాయి. ఎందుకు అంటే లుక్, జెలెన్స్కీ రష్యా పైన మిజైల్ దాడి చేస్తే పుతిన్ గురించి తెలుసు కదా, మొరటు మనిషి. ఈ మనిషికి మెంటల్ లేసి ఫ్రాన్స్ పైనో లేదా జర్మనీ పైనో ప్రతిదాడి చేస్తే యుద్ధం అనేది ఎస్కలేట్ అవుతుంది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే కన్వెన్షనల్ వెపన్స్ను వాడకూడదు అని. ఇక్కడ కన్వెన్షనల్ వెపన్స్ అంటే బ్యాలిస్టిక్, సబ్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ మిజైల్స్ వంటివి ఈ యుద్ధంలో ఎవరు వాడకూడదనే ఒప్పందం చేసుకున్నారు. సో మిజైల్స్ను వాడకుండా కేవలం డ్రోన్స్ లేదా యుద్ధ ట్యాంకర్లు, రైఫల్స్ వంటివి మాత్రమే ఈ యుద్ధంలో వాడాలి అనే ఒప్పందం జరిగింది. ఇప్పుడు ATACMS మిజైల్స్ అంటే ఏంటో చెప్తా. ఈ మిజైల్స్ను అమెరికా యొక్క లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ తయారు చేసింది. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్, అంటే భూమి మీద నుండి ఫైర్ చేస్తే భూమి మీద దాడి చేయగలిగే మిజైల్స్ అనమాట. ఈ మిజైల్స్ను యుద్ధ విమానాల ద్వారా ఫైర్ చేయలేము. ఈ మిజైల్స్ దాదాపు 300 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలవు. సింపుల్గా చెప్పాలి అంటే మిజైల్స్ను యుక్రెయిన్ బార్డర్ నుండి ఫైర్ చేస్తే ఇది రష్యా యొక్క క్యాపిటల్ సిటీ అయిన మాస్కో పైన హిట్ చేయగలవు. 1000 కిలోమీటర్ల బరువున్న ఎక్స్ప్లోజివ్స్ను ఇవి క్యారీ చేయగలవు. ఈ మిజైల్స్ను హిమార్స్ మొబైల్ లాంచర్స్ లేదా M270 లాంచర్స్ ద్వారా ఫైర్ చేస్తారు. మొబైల్ లాంచర్స్ అంటే ఇవి జీప్ ఆకారంలో ఉంటాయి. ఈ లాంచర్స్ను ఒక చోటి నుండి ఇంకొక చోటికి మూవ్ చేయగలం, అందుకే దీన్ని మొబైల్ లాంచర్స్ అంటారు. మనం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మొబైల్ లాంచర్స్ను ఎన్నో చూసేసాం, ఇక్కడ కూడా అవే వాడుతున్నారు. యాక్చువల్లీ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉందండి. ఇది చాలా తక్కువ అడ్వాన్స్డ్.
వీళ్ళు హైపర్సోనిక్ మిజైల్స్ గురించి మాట్లాడడం లేదు, ఇది జస్ట్ బ్యాలిస్టిక్ మిజైల్స్ మాత్రమే. ATSCMA అనేది బ్యాలిస్టిక్ మిజైల్ మాత్రమే. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో హైపర్సోనిక్ మిజైల్స్ను వాడారు అండ్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ను వాడారు. చాలా అడ్వాన్స్గా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం వేరే లెవెల్ అండి. ఈ ATSCMS మిజైల్స్ అనేవి గైడెడ్ ప్రిసైజ్ మిజైల్స్. గైడెడ్ మిజైల్స్ అంటే ఏంటో చెప్తా, జాగ్రత్తగా చూడండి. ఉదాహరణకు యుక్రెయిన్ రష్యా యొక్క కురుస్క్లో ఉన్న ఒక మిలిటరీ సైట్ పైన దాడి చేయాలి అనుకుంది. దాడి చేయాలి అంటే ఈ మొబైల్ లాంచర్స్లో రష్యన్ మిలిటరీ సైట్ యొక్క ప్రాపర్ లొకేషన్ యొక్క కోఆర్డినేట్స్ను ఫీడ్ చేయాలి అనమాట. ఈ ఇన్పుట్ను మాన్యువల్గా ఈ లాంచర్స్ను ఆపరేట్ చేసే ఆపరేటర్స్ ఫీడ్ చేస్తారు. US మేడ్ NATSEC యాక్సెస్ కోడ్స్ ద్వారా ఫీడ్ చేస్తారు అనమాట. వన్స్ టార్గెట్ లాక్ అయిన తర్వాత ఈ మిజైల్స్ జియోస్పాషియల్ అండ్ వెదర్ మానిటరింగ్ టెక్నాలజీ ద్వారా టార్గెట్ వరకు వెళ్తాయి. చాలా సింపుల్గా చెప్తా వినండి. జియోస్పాషియల్ అండ్ వెదర్ మానిటరింగ్ టెక్నాలజీ అంటే ఈ మిజైల్స్ శాటిలైట్ మ్యాప్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ కండిషన్స్ ఆధారంగా ఫ్లై అవుతాయి. దీని యొక్క ఇన్ ఫ్లైట్ మూమెంట్ను కూడా చేంజ్ చేస్తారు. అంటే ఒకవేళ దీని యొక్క మూమెంట్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే గాల్లోనే అంటే ఆన్లైన్లోనే దీన్ని చేంజ్ చేస్తారు. దీని యొక్క ఓరియంటేషన్ కూడా చేంజ్ చేస్తారు అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ మిజైల్స్ను యుక్రెయిన్ సైనికులు ఆపరేట్ చేయలేరు. దీన్ని ఆపరేట్ చేయడానికి US టెక్నికల్ టీం రావాల్సిందే. ఈ మిజైల్స్ అనేవి నాటో దేశాల యొక్క లేదా జర్మనీ లేదా ఫ్రాన్స్ వంటి దేశాల యొక్క శాటిలైట్ బేస్డ్ గైడెన్స్ సిస్టమ్ను ప్రయోగిస్తాయి అనమాట. యుక్రెయిన్ దగ్గర శాటిలైట్ సిస్టమ్ లేదు, జియోస్పాషియల్ డేటా లేదు. యుక్రెయిన్ నాటో లేదా US జియోస్పాషియల్ డేటానే యూజ్ చేస్తుంది. ఇక్కడ పుతిన్ కూడా ఇదే నొక్కి చెప్తున్నాడు. సెప్టెంబర్ 12th రోజు మొన్న కూడా పుతిన్ ఏమన్నాడు అంటే యుక్రెయిన్ దగ్గర క్యాపబిలిటీస్ లేవు, యుక్రెయిన్ సైనికుల దగ్గర టెక్నిక్ లేదు, ఇటువంటి ATSCMS హైపర్సోనిక్ మిజైల్స్ను యుక్రెయిన్ సైనికులు వాడలేరు. ఈ సైనికులు US లేదా నాటో సైనికుల యొక్క సహాయం తీసుకుంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా US సైనికులు యుద్ధంలో దూరుతున్నారు. కాబట్టే నేను ప్రతిదాడి భయంకరంగా చేస్తాను, న్యూక్లియర్ వెపన్స్ను వాడుతాను. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంటే US సైనికులు ఎందుకు వస్తున్నారు, మేమిద్దరం తేల్చుకుంటాము. మీకు కావాలంటే కేవలం యుద్ధ ఆయుధాలను మాత్రమే సప్లై చేయండి, మీరు వచ్చి యుద్ధం చేయకూడదు అని క్లియర్గా పుతిన్ చెప్పాడు. అర్థమైందా? పుతిన్ ఏమంటున్నాడంటే నాకు యుక్రెయిన్ మధ్య యుద్ధం, నేను యుక్రెయిన్తో కొట్లాడతా, మీరు కనుక యుద్ధంలో దూరితే మీ పైన దాడి చేస్తా. ఒకవేళ యూరోప్ సైనికులు యుక్రెయిన్కు సహాయం చేస్తే ఫ్రాన్స్ మీద దాడి చేస్తాడు లేదా జర్మనీ పైన దాడి చేస్తారు పుతిన్. చాలా సింపుల్గా పుతిన్ చెప్తున్నాడు. యాక్చువల్లీ పుతిన్ డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నాడండి. థర్డ్ పార్టీ ఎంట్రీ ఇస్తే నేను న్యూక్లియర్ వెపన్స్ను వాడుతాను అన్నట్లు క్లియర్గా పుతిన్ చెప్పాడు. రష్యా దగ్గర దాదాపు 6,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అణుశక్తి కలిగిన దేశం రష్యా. రష్యా దగ్గర ఉన్న సాతాన్ 2 అనబడే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ దాదాపు 10,000 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయగలదు. రాక్షసి బల్లి అంటారు కదా, అటువంటి మిజైల్ ఇది, డైనోసార్ ఇది. పుతిన్ ఈగోను హట్ చేస్తే సాతాన్ ఫ్లోరిడా మీద దిగుతుంది. యాక్చువల్లీ పుతిన్ ఫైర్ చేయడు, బట్ ఫ్లోరిడా ప్రజలు భయపడుతున్నారు. ఇప్పుడు ఎందుకని సడన్గా అమెరికా రష్యా మీద దాడి చేయడానికి యుక్రెయిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే దీనికి ఆన్సర్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పేశాను. ఇప్పుడు ఇంకొకసారి చెప్తా. అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయింది. డెమోక్రటిక్ పార్టీకు పేరుకే కమలా హ్యారిస్, జో బైడెన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కానీ ఈ పార్టీను బరాక్ ఒబామా కంట్రోల్ చేస్తాడు. అమెరికన్ డీప్ స్టేట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. డీప్ స్టేట్ నుండి ఫుల్ డీటెయిల్స్ రివీల్ చేస్తే వీడియోని రెస్ట్రిక్ట్ చేస్తారు. సో దీని గురించి ఎక్కువగా చెప్పను, సింపుల్గా చెప్తా. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ఎన్నికలు గెలిచినా కూడా ఈయన ప్రమాణ స్వీకారం జనవరి 28నే చేయాలి. అంతవరకు అమెరికాను జో బైడెనే పాలిస్తూ ఉంటారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు, తాను గెలిస్తే డీప్ స్టేట్ ను సమూలంగా నాశనం చేస్తాను అన్నాడు. ఈ డీప్ స్టేట్ లో FBI మెంబర్స్ ఉన్నారు, CIA మెంబర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు, ఆంట్రప్రనర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ లేదా సోషల్ మీడియా కంపెనీస్ నడిపే పెద్ద పెద్ద ఓనర్స్ ఉన్నారు. సో వెళ్తూ పుతిన్ ను గెలికి యూరోప్ ను అన్స్టేబుల్ చేసి ట్రంప్ కు కుర్చీ ఇచ్చినట్లే ఇచ్చి కింద మేకులు గుచ్చి మేకుల పైన ట్రంప్ ను కూర్చోబెట్టాలి అనుకుంటున్నారు. ట్రంప్ తన పదవీ కాలం మొత్తం ఈ మెస్ ను క్లీన్ చేయడానికే వేస్ట్ చేయాలి. ట్రంప్ కు ఎన్నో ప్రాబ్లమ్స్ కలగజేయాలని ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ జో బైడెన్ తప్పలేదు. ఎందుకంటే ఈ పెద్ద ఆయనకు ఈ రోజు చేసింది రేపు గుర్తుండదు. చాలా పెద్ద ప్లేయర్స్ పుతిన్ ను టార్గెట్ చేస్తున్నారు. సో రష్యాలో యుద్ధ వాతావరణాన్ని తెచ్చి, రష్యాలో సివిల్ వార్ రేకెత్తించి, నేను ఎలాగో మునిగిపోయాను మిత్రమా, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తా అన్నట్లు పుతిన్ను టార్గెట్ చేశారు అనమాట. సో నిన్న జెలెన్స్కీ ఏమంటున్నాడు అంటే మా దగ్గర ATSCMS ఉన్నాయి, లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి, మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, మేమే రష్యా పైన దాడి చేశాం, మాకు US సైనికులు లేదా
యూరోప్ సైనికులు హెల్ప్ చేయలేదు అన్నట్లు జెలెన్స్కీ నిన్న మాట్లాడాడు. నవంబర్ 18 రోజు ఇదే వ్యక్తి జెలెన్స్కీ ఊసరవెల్లిలాగా అమెరికాకు వెళ్ళి ట్రంప్ను కలిసి ముసలి కన్నీరు కారుస్తూ నేను ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నాను అన్నట్లు మాట్లాడాడు. ఈ రోజు రష్యా మీద మేమే దాడి చేశాం, మాకెవరు హెల్ప్ చేయలేదు అన్నట్లు కూస్తున్నాడు. మీకంటే ఇరాన్ సైనికులకు స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి అని ప్రపంచానికే తెలుసు. యుక్రెయిన్ సైనికులకు లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ఫైర్ చేసే టెక్నిక్ తెలిసి ఉంటే మీరెందుకు ఇన్ని రోజులు వెయిట్ చేశారు? అమెరికా సహాయం కోరారు. ఇరాన్ 180 మిసైల్స్ ఇజ్రాయెల్ పైన ఫైర్ చేసింది. ఈ యుద్ధంలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది పక్కన పెట్టండి. అమెరికాను లెక్క చేయకుండా ఇరాన్ దాదాపు 180 మిసైల్స్ ను ఇజ్రాయెల్ పైన ఫైర్ చేసింది. ఈ జెలెన్స్కీ లీడర్ కాదు, ఇతను మంచి సేల్స్ మ్యాన్. ఈ వ్యక్తి ఎంత పెద్ద సేల్స్ మ్యాన్ అంటే ఈ వ్యక్తి ప్రతిసారి అమెరికాకు వెళ్ళి దాదాపు $60 బిలియన్ ఫండ్ తీసుకొస్తాడు. అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 4 లక్షల కోట్లు ఒక్కసారి అమెరికాకు వెళ్ళి ఈ వ్యక్తి ఫండింగ్ చేసుకొని వస్తాడు. సో రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది చప్పగా జరిగిన యుద్ధం. డెఫినెట్గా ఈ డబ్బులు అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బులే. ఈ డబ్బులు జెలెన్స్కీ తిన్నాడా ఎవరు తిన్నారో తెలియదు. అమెరికా ట్రంప్ను గెలిపించడానికి ముఖ్య కారణమే ఈ యుద్ధం. మా ట్యాక్స్ డబ్బులను జెలెన్స్కీకి ఇస్తున్నారనే ట్రంప్కు అమెరికన్ ప్రజలు ఓటేశారు. సో ఫైనలీ అమెరికా ప్రజలు ట్రంప్ను కోరుతున్నది ఏంటి అంటే మీరు తక్షణమే ప్రెసిడెంట్ పదవిని తీసుకోండి. అమెరికాలో 12th అమెండ్మెంట్ అనే ఒక చట్టం ఉంది. ఈ చట్టంలో ఒకవేళ ప్రెసిడెంట్ అంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో ప్రెసిడెంట్ ఏమైనా తప్పులు చేస్తే అతన్ని తీసేసి గెలిచిన ప్రెసిడెంట్ అంటే ట్రంప్ ఫర్ ఎగ్జాంపుల్ జో బైడెన్ ట్రాన్సిషన్ పీరియడ్ 2 months లో జో బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా, ఇతను సరిగ్గా పరిపాలించకపోతే ట్రంప్ 12th అమెండ్మెంట్ అనే ఒక చట్టాన్ని ప్రయోగించి జో బైడెన్ ను దింపి తక్షణమే ప్రెసిడెంట్ అవ్వగలడు. సో ఆ విధంగా తక్షణమే ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాలి అని అమెరికన్ ప్రజలు కోరుతున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఈ మొత్తం ఇష్యూ ఇది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ చెప్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.